కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. తమిళనాడు ప్రభుత్వానికి అదృష్టం కలిసొచ్చింది. జయలలిత మొత్తం ఆస్తులు ఆ ప్రభుత్వ పరం చేయాలని కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. ఈ ఆదేశంతో అటు ఇటుగా 4,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తమిళనాడుకు చేరనున్నాయి. జయలలిత గతంలో ఓ సినిమా నటి, ఆ తర్వాత రాజకీయ నాయకురాలు, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆమె సినిమా రంగంలో ఉన్న సమయంలో ఇప్పట్లాగా కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేంత సీన్ లేదు. పాలిటిక్స్లోకి వచ్చాక ఆమె జీతమంతా లెక్కేస్తే 100 కోట్ల రూపాయల ఆదాయం గడించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా పెద్దగా ఏ వ్యాపారాలు చేసిన దాఖలాలు లేనేలేవు. అయితే 10 ఏళ్ల క్రిందటే ఆమెకు సంబంధించిన భూమి, ఇల్లు, నగా నట్రాలన్నీ లెక్క కడితే 913 కోట్ల రూపాయలుగా లెక్కలు తేలాయి. ఈ మొత్తం ఆస్తులకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమి ఉంది. 27 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. వజ్రాలు పొదిగిన నగలున్నాయి. వీటితో పాటు 10,000 చీరలున్నాయి. 750 జతల చెప్పులున్నాయి. ఇక లక్షల రూపాయల విలువ చేసే గడియారాలకైతే లెక్కే లేదు. ఏదైతేనేం అప్పట్లోనే అవి 900 కోట్ల రూపాయలకు పైగా లెక్క తేలింది. ఆమె ప్రభుత్వం ఉన్నప్పుడు వీటి గురించి ఎవ్వరూ ప్రశ్నించలేదు. కానీ ఆమె అధికారంలో నుంచి దిగాక ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ ఆస్తుల అంతు తేల్చాలని డిసైడ్ అయింది. అయితే తమిళనాడులో అయితే న్యాయం ప్రభావితం కావచ్చు అన్న సందేహంతో అవి అక్రమ ఆస్తులో కాదు తేల్చేందుకు కర్ణాటక సిబిఐ రంగంలోకి దిగింది. మొత్తానికి ఆ ఆస్తులన్నీ అక్రమమే అని తేలేందుకు 10 ఏళ్లు పట్టింది. కేసు తేలేసరికి ఆ 900 కోట్ల ఆస్తుల విలువ 4,000 కోట్లయింది. ఈ 4,000 కోట్లు కూడా ప్రభుత్వ ధరల ప్రకారం బయటి మార్కెట్లో అయితే ఇందుకు ఎన్ని రెట్లు ఆ ఆస్తుల విలువ ఉంటుందనేది ఊహకు కూడా అందడం లేదు. జయలలిత మా అత్త, ఆమెకు బిడ్డల్లేరు కాబట్టి ఆ ఆస్తులకు మేమే వారసులం, దయచేసి ఆ ఆస్తుల్ని మాకు అప్పగించండి అంటూ జయలలిత బంధువులు జె దీపక్, జె దీప అనేవారు కర్ణాటక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం అసలు ఆ ఆస్తులే అక్రమమని చెప్తుంటే వాటిని మీకిమ్మంటారేంటంటూ ప్రశ్నించింది. వారి పిటిషన్ను కొట్టిపారేసింది. అటు జయలలిత ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఏ మోహన్ ఆదేశించారు. మరో పక్షం రోజుల్లో జయలలిత మేడంకి చెందిన నగలు, నగదు, ఆస్తి పత్రాలు అన్నీ ఫుల్ సెక్యూరిటీతో తమిళనాడుకు చేరనున్నాయి. అంటే ఒక రకంగా తమిళనాడు ప్రభుత్వ పంట పండినట్లే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.